అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల 27వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం. బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు. అయితే ఈ వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. వినాయక చవితి రోజున ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి, పూజ చేసేవారు ఎటువంటి రంగు వస్త్రాలను ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది, గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి, ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి, ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి. ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ పండుగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచిది. వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించి పూజ చేసుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనలాభం కూడా కలుగుతుంది. ఈ వినాయక చవితి నాడు ఒక శుభముహూర్తంలో మీ పూజను గనక ప్రారంభించారంటే అప్పుడు మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే గణపతి ఆశీర్వాదం కూడా సంపూర్ణంగా మీకు కలుగుతుంది. తెల్లవారుజామునే పూజ చేయాలనుకునే వాళ్ళు ఉదయం సింహలగ్నంలో 5:30 నుంచి 7:30 లోపల పూజను ప్రారంభించుకోవచ్చు. తెల్లవారుజామున కుదరని వాళ్ళు ఉదయం సమయంలో వృశ్చిక లగ్నంలో 11 నుంచి 12:30 లోపల పూజని ప్రారంభించుకోవచ్చు. అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది. మీరు పూజించే వినాయకుడు తొండం ఎడమ వైపుకు తిరిగి ఉండాలి. కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతికి ఎడమ వైపు తొండం ఉండేలాగా చూసుకోండి. అదే విధంగా మీరు పూజించే గణపతి నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుడిని విగ్రహాన్ని ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి, సంపూర్ణ ఫలితం కలుగుతుంది. ఇక వినాయక చవితి నాడు మీ ఇంటి ఈశాన్యంలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడి పూజ చేసుకోండి. ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. మరీ ముఖ్యంగా 21 రకాలతో పత్తితో గనక వినాయకుడిని పూజిస్తే చాలా మంచిది. అష్టైశ్వర్యాలు, అపార సంపద వరించి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక వినాయకుడి పూజలో దీపారాధన విషయంకి వస్తే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మంచి శుభ ఫలితం లభిస్తుంది. వెండి ప్రమిదలు లేని వారు మట్టి ప్రమిదల్లో కూడా లేదా ఇత్తడి కుందుల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు. విశేషంగా గణపతి పూజలో జిల్లేడి ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదం త్వరగా కలుగుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంతా శుభం జరుగుతుంది. ఎటువంటి ఆపదలు దరిచేరకుండా మీకు, మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక జిల్లేడు ఒత్తులతో అందుబాటు లేని వాళ్ళు పత్తి ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనెతో చేస్తే చాలా మంచిది. కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గణపతిని పొరపాటును కూడా తులసీ దళాలతో పూజించకూడదు. గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం పక్కనే వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి. గణపతిని పూజించే వాళ్ళు గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను ఉపయోగించాలి. ఎరుపు రంగు మందార పూలతో కానీ, ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే చాలా మంచిది. ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు, శుభ ఫలితాలు కలుగుతాయి. ఎర్ర మందారం పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలు సత్వరమే తొలగిపోతాయి. అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక గణపతికి అత్యంత ప్రీతికరమైన వాటిలో గరిక ఒకటి. కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి ఒక గరిక మాలను వేస్తే పూజకు చాలా మంచిది. కోరిన కోరికలని ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక గణపతి పూజలో తప్పనిసరిగా 21 గరిక ఆకులను పెట్టుకోవాలి. మీరు పూజించే గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిది. లక్ష్మీదేవి విగ్రహం కానీ, లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది. అలా అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. మన శాస్త్రాల ప్రకారంగా గణపతి పూజలో తప్పనిసరిగా 12 రకాల నైవేద్యాలు గణపతికి సమర్పించాలి. లేదా 5 రకాల నైవేద్యాలు లేదా 3 రకాలు గణపతికి నివేదించాలి. ముఖ్యంగా వినాయకుడికి పెట్టే నైవేద్యాలు ఉండ్రాలు, లడ్డూలు, అలాగే పాయసం ఉండేలాగా చూసుకోండి. అలాగే ఆపిల్ పండ్లు, దానిమ్మ పండు, ద్రాక్ష పళ్ళు నివేదనగా చేస్తే చాలా మంచిది.
మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. అయితే వినాయక చవితి నాడు పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు. ఈ రోజున చంద్రుణ్ణి చూస్తే ఈ సంవత్సరం అంతా కూడా మీ పనుల్లో ఆటంకాలు కలగవచ్చని మన పురాణాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా వినాయకుడు పూజ తర్వాత అక్షింతలు వేసుకోవాలి. ఈ వినాయక చవితి నాడు పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు. ఒకవేళ పొరపాటును చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలో అక్షింతలు చల్లుకుంటే ఎటువంటి చెడు జరగదని మన పురాణాలు చెబుతున్నాయి. సో ఖచ్చితంగా కూడా పూజ అయిన తర్వాత అక్షింతలు తలపైన మీరు, మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా అక్షింతలు వేసుకోండి. ఆ అక్షింతలను వేసుకుని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా తలపై అక్షింతలు వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది. ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గణపతి నమః అని మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి. ఇంట్లో పూర్తయిన తర్వాత చివరిగా గణపతికి మంగళహారతిని సమర్పించాలి. వ్రత కథను చదివి పూజను ముగించుకోవాలి. మన పురాణాల ప్రకారంగా పార్వతీదేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది. కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరు స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని పూజిస్తే కోటి రెట్ల పుణ్య ఫలితం సులభంగా పొందవచ్చు. ఇక ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో కూడా విజయాలు సాధించవచ్చు. ఇంట్లో గణపతిని పూజిస్తే తర్వాత వక్రతుండ మహాకాయ అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అదే విధంగా మీ మనసులో కోరికలను దేవుడికి నివేదించండి. ఈ మంత్రాలకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలను చదివితే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక గణపతిని నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూట్ల కూడా దీపాన్ని వెలిగించాలి. గణపతికి నైవేద్యం సమర్పించాలి. అయితే ఇంట్లో పూజించే వినాయకుడి విగ్రహానికి 3 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది. ఇక గణపతి పూజలో ఉండే వినాయకుడి విగ్రహం ఒక్కటి మాత్రమే ఉండాలి. అదే విధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలు పాటించి గణపతిని పూజించి ఆయన ఆశీర్వాదాలు మనం సులభంగా పొందవచ్చు. గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్యాలు కలిగి శుభం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.